ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని నిఘా వర్గాలు కూడా అదే దాని మీద పనిచేస్తున్నాయండి. భద్రత ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారు, విదేశీయులు ఎవరైనా వచ్చారు, లేకపోతే ఎవరైనా సింపథైజర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా నిఘా వర్గాలన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నాయి. దాని మీద మనం కదా పాకిస్తాన్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా వెళ్తారు. కనబడిన వాళ్ళు కూడా అందరినీ పంపించారు. ఈ రోజు మనకి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సందర్శించడానికి, అదేవిధంగా వర్కులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి ఈ రోజు మన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మ్యారిటైమ్ చైర్మన్ దామచల్ల సత్య గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈ రోజు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దానికి అనుగుణంగా ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు, అదేవిధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీదట ఈ రోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా చాలా క్లియర్ గా అడగడం జరిగిందండి. ఓవరాల్ గా స్టేట్ లెవెల్లో 21 మెరైన్ స్టేషన్స్ ఉంటాయి. అందులో 3 మెరైన్ స్టేషన్స్ ఒక కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం అనేది మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా తెలుసుకోవాలి. ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్ లోని అంటే లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా, నిర్లక్ష్యమా, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్ లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ కమింగ్ సూన్ మన రక్షణకి కానీ, అదేవిధంగా మనకి మత్స్యకారులకి సంబంధించి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా కానీ, రేపొద్దున నేషనల్ కెలామిటీస్ ఏవి జరిగినా కూడా వాటిని మనం ఎదుర్కోవాలి అనుకున్నా కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి గజయితగాలను అక్కడ ఏర్పాటు చేయడం, ఎవరు కూడా మునిగి చనిపోకుండా ఆ గజయితగాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మెరైన్ పోలీస్ స్టేషన్ ఆధీనంలో మనందరం కూడా చేసుకోగలుగుతున్నాం. ఈ మెరైన్ పోలీస్ స్టేషన్ల తాలూకా స్ట్రెంథనింగ్ కి, అదేవిధంగా వాళ్ళ బోట్లకి కొత్త బోట్లు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము ప్రపోజల్ పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చుకుంటామని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గజయితగాలు ఎవరైతే ఉన్నారో మత్స్యకార సోదరులు చాలా మంది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకునే దానిక, లేకపోతే ఏ రకంగా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలన్న దాని మీద, అదేవిధంగా ఆపద మిత్రులు కూడా వాళ్ళనే వేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఉపాధి కల్పించేటట్టుగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్ట్రీమ్లైన్ అవుతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అండ్ ఇప్పుడు బోత్ సైడ్స్ ఒకటే అవుట్ పోస్ట్ ని స్ట్రెంథెన్ చేయాలి, మెరైన్ పోలీస్ స్టేషన్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలి. మెరైన్ పోలీస్ స్టేషన్ కి అన్నది ఈ పోర్టుల వ్యవహారంలో వాళ్ళకి ఒక అథారిటేటివ్ గా ఉంటుంది. అవుట్ పోస్ట్ అనేది కూడా మన రక్షణ విషయంలో అవుట్ పోస్ట్ కూడా రెండూ కావాలి. డెఫినెట్ గా ఈ రెండింటిని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం. మెరైన్ పోలీస్ స్టేషన్ ని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని నిఘా వర్గాలు కూడా అదే దాని మీద పనిచేస్తున్నాయండి. భద్రత ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారు, విదేశీయులు ఎవరైనా వచ్చారు, లేకపోతే ఎవరైనా సింపథైజర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా నిఘా వర్గాలన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నాయి. దాని మీద మనం కదా పాకిస్తాన్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా వెళ్తారు. కనబడిన వాళ్ళు కూడా అందరినీ పంపించారు. ఈ రోజు మనకి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సందర్శించడానికి, అదేవిధంగా వర్కులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి ఈ రోజు మన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మ్యారిటైమ్ చైర్మన్ దామచల్ల సత్య గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈ రోజు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దానికి అనుగుణంగా ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు, అదేవిధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీదట ఈ రోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా చాలా క్లియర్ గా అడగడం జరిగిందండి. ఓవరాల్ గా స్టేట్ లెవెల్లో 21 మెరైన్ స్టేషన్స్ ఉంటాయి. అందులో 3 మెరైన్ స్టేషన్స్ ఒక కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం అనేది మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా తెలుసుకోవాలి. ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్ లోని అంటే లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా, నిర్లక్ష్యమా, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్ లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ కమింగ్ సూన్ మన రక్షణకి కానీ, అదేవిధంగా మనకి మత్స్యకారులకి సంబంధించి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా కానీ, రేపొద్దున నేషనల్ కెలామిటీస్ ఏవి జరిగినా కూడా వాటిని మనం ఎదుర్కోవాలి అనుకున్నా కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి గజయితగాలను అక్కడ ఏర్పాటు చేయడం, ఎవరు కూడా మునిగి చనిపోకుండా ఆ గజయితగాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మెరైన్ పోలీస్ స్టేషన్ ఆధీనంలో మనందరం కూడా చేసుకోగలుగుతున్నాం. ఈ మెరైన్ పోలీస్ స్టేషన్ల తాలూకా స్ట్రెంథనింగ్ కి, అదేవిధంగా వాళ్ళ బోట్లకి కొత్త బోట్లు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము ప్రపోజల్ పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చుకుంటామని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గజయితగాలు ఎవరైతే ఉన్నారో మత్స్యకార సోదరులు చాలా మంది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకునే దానిక, లేకపోతే ఏ రకంగా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలన్న దాని మీద, అదేవిధంగా ఆపద మిత్రులు కూడా వాళ్ళనే వేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఉపాధి కల్పించేటట్టుగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్ట్రీమ్లైన్ అవుతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అండ్ ఇప్పుడు బోత్ సైడ్స్ ఒకటే అవుట్ పోస్ట్ ని స్ట్రెంథెన్ చేయాలి, మెరైన్ పోలీస్ స్టేషన్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలి.
మెరైన్ పోలీస్ స్టేషన్ కి అన్నది ఈ పోర్టుల వ్యవహారంలో వాళ్ళకి ఒక అథారిటేటివ్ గా ఉంటుంది. అవుట్ పోస్ట్ అనేది కూడా మన రక్షణ విషయంలో అవుట్ పోస్ట్ కూడా రెండూ కావాలి. డెఫినెట్ గా ఈ రెండింటిని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం, మెరైన్ పోలీస్ స్టేషన్ ని కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.